బెంగళూరులో ఎన్ని చూసినా కూడా ఈ ఒక్కటి చూడలేకపోయామే అని ప్రతిసారి అనుకునే వాళ్ళం అనమాట. ఈసారి ఆ ఒక్కటి కూడా చూసామండి. అదేంటంటే జవహర్ లాల్ నెహ్రూ ప్లానెటోరియం. ఇది మెజెస్టిక్ కి దగ్గరలోనే ఉంటుంది. గూగుల్ మ్యాప్ వేసుకొని కూడా వెళ్ళిపోవచ్చు. మండే హాలిడే ఉంటుంది. పెద్దవాళ్ళకి 75, చిన్న పిల్లలకి 60 రూపీస్ టికెట్ ఉంటుంది అనమాట. ఇంకా స్కై షో అయితే చాలా చాలా బాగుంటుందండి. ఆరు బయట కూర్చొని ఆకాశాన్ని చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ సోలార్ సిస్టమ్ గురించి అంత బాగా చూపిస్తారు. జవహర్ లాల్ నెహ్రూ ప్లానెటోరియం నేను ఫస్ట్ వీడియో తీయొచ్చో లేదో అనుకొని బయట కొంత కవర్ చేయలేకపోయాను. తర్వాత వాళ్ళని అడిగితే తీసుకోవచ్చమ్మా అన్నారు. అందుకని నేను అయినంత వరకు వీడియో తీసాను అనమాట. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ లో తెలియచేయండి. మీరు గనుక బెంగళూరు విజిట్ చేస్తే తప్పకుండా జవహర్ లాల్ నెహ్రూ ప్లానెటోరియం ని విజిట్ చేయండి. పిల్లలు పెద్దలు అందరికీ కూడా నచ్చుతుంది. మనం తప్పకుండా చూడాల్సింది, మనం తెలుసుకోవాల్సింది కూడా. ఇక ఈ వీడియోని ఫుల్ గా ఎంజాయ్ చేయండి. ఇప్పటి వరకు పార్కులలో ప్లే ఏరియా అంటే చక్కగా ఆడుకోవడమే ఉంటుంది కదా. ఇక్కడ పిల్లలు ఆడుకోవడంతో పాటు సైన్స్ కూడా ఎంత బాగా తెలుసుకోవచ్చండి. బాల్ పైకి వస్తూ ఉంటుంది. బాల్ పైకి వస్తూ ఉంటుంది. ఓకే, బాల్ పైకి కింద ఇక్కడ హోల్లో చెల్లి ఇట్లా ఇక్కడ బాల్ వస్తుంది. ఓకే, స్టార్టింగ్ బాల్ వస్తుంది.
ఏంటది? రొటేటింగ్ రాడ్స్. తిరిగేటు. మేము వెళ్ళిన రోజైతే స్కూల్ పిల్లలు ఎంతమంది వచ్చారండి. ఇప్పుడు ఎలాగో సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లల్ని తీసుకొని మనం ట్రిప్ గా వెళ్ళాలనుకుంటే చక్కగా ఈ ప్లానిటోరియం, అలాగే విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ సైన్స్ ఎగ్జిబిషన్ కి కూడా తీసుకొని వెళ్ళవచ్చు. అసలు చూడాల్సినవి చాలా చాలా ఉన్నాయి అన్నమాట. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ లో తెలియచేయండి. మీరు చూసుంటే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చూడకపోతే వీడియో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. నలుగురికి షేర్ చేయండి. నలుగురిని షేర్ చేయమని చెప్పండి.